పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మూడు లోకాలలో ఉన్న దేవదూతల చేత, భూలోకములోను పాతాళ లోకమందలి పరదైసులో ఉన్న నీతిమంతుల చేతను సర్వవేళలా సర్వ వ్యవస్థలలో నానా విధములుగా స్తుతింపబడుతూ కీర్తింపబడుతూ యాచింపబడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, పరలోకమందున్న దేవుని కుటుంబంతో భూలోకమందున్న మన కుటుంబాలను కలిసి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యం అనే సంఘములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారారా, మరి ఈరోజు మరొక సంగతిని మనం నేర్చుకొని మన విశ్వాసము సరైందో కాదో పరీక్షించుకొని ఇంతవరకు మనం విన్నది చేస్తున్నది మన జీవగ్రంథమైనటువంటి బైబిల్లో అలాగే ఉన్నదో లేదో సరి చూసుకున్నాం. ఈరోజు మరి సంగారెడ్డిలోని మన బైబిల్ కాలేజీలో అంశం ఏంటంటే, నేడు సంగీతములతోనూ పాటలతోనూ పాటలు పాడడమే దేవుని సేవ అనే ఒక అంశాన్ని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఈరోజు సంగీత వాయిద్యకారులు, పాటలు పాడేవారికి ఉన్న డిమాండ్ దేవుని వాక్యాన్ని చెప్పి ఆత్మను రక్షించే దైవజనులకు లేదని మనందరికీ తెలుసు. పాటలు పాడేవారు ఏ విధంగా, మరొక సంగతి డైరెక్ట్ చెప్పాలంటే పోజులు ఎక్కువ ఉంటాయి, స్టైల్స్ ఎక్కువ ఉంటాయి, అవునా కదా? మామూలుగా చెప్పాలి అంటే వాళ్ళ స్టైల్ వేరు, వాళ్ళ పోజులు వేరు, వాళ్ళ డిమాండ్ వేరు. ఎందుకంటే మేము లేకపోతే ఆరాధనే నడవదు, సభలే జరగవు, అవునా కదా? మేమే ఎక్కువ సేవ చేస్తున్నాము అనే వాళ్ళను ఈరోజు నేను చూస్తున్నాను. అలాగే వాళ్ళకున్న డిమాండ్. ఈ నెలలో మా చర్చిలో ఒక విశ్వాసి యొక్క కూతురు పెళ్ళి ఉంది. ఈరోజు అందరూ పెడుతున్నారు కదా అని పాపం ఆయన ఈ మ్యూజిక్ పార్టీని అడిగితే ఒకరు 25,000, ఒకరు 30,000 డిమాండ్ చేశారు. నాకు తెలిసిన కాడికి సంగీత విభావరి క్రైస్తవ మ్యూజికల్ నైట్ పెట్టాలంటే ఒక పేరున్న ఏమన్నారంటే పాడే, మన భాష వేరు కానీ పాటగాడికి సుమారు 70,000 ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఏదైనా మీటింగ్కి వెళ్తే ఎంత గొప్ప వాక్యం చెప్పినా మనల్ని పట్టించుకునేవాడు ఎవరుంటాడు కానీ వాళ్ళతో పోయి, అవునా కదా, ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి, అవునా, ఇక బ్రహ్మాండంగా వచ్చిన విశ్వాసులు యూత్ కూడా అటే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తప్ప ఏం వాక్యం చెప్పినా ఇనే రకాల పాట, మరి ఆ పాట ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆలోచించడం లేదు. నేను ఎన్నో సభల్లో చూశాను, వాళ్ళ పాటలు అయిపోగానే మొత్తం వాయిద్యాలు ఆడ పడేసి, ఇప్పుడు కాదు, నేను ఒక 20 ఏళ్ళ కింద అబ్జర్వ్ చేశాను, ఆ పక్కన హోటల్కి వెళ్ళి ఛాయ్ తాగి కొందరు సిగరెట్లు తాగడం కూడా చూశాను, నానా జోకులు వేసుకోవడం కూడా చూశాను. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే కారు తలెత్తేటప్పుడు మళ్ళీ వచ్చి కూర్చొని పాట పాడి వాయిద్యాలు వాయించి ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఇది అవునో కాదో, పాటలు పాడేవాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోండి, సంగీతం వాయించేవాళ్ళు కొద్దిమంది, మరి నిజంగా విశ్వాసమైన వాళ్ళు అక్కడే కూర్చుంటారు, వాక్యం కూడా వినే వాళ్ళను చూశాను. కానీ వాళ్ళను వేల మీద లెక్క పెట్టచ్చు. కానీ గొప్ప గొప్ప
ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనిపించుకుంటున్న రోజు చాలా ఘోరంగా పడిపోతున్నారు. కొందరు పాటలు పాడేవారిని నా అనుభవంలో ఒక అమ్మాయి ప్రేమించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా అతనితో పాటు లేచిపోయిన వాళ్ళ గురించి ఇంత భయంకరమైన స్థితిని ఒకప్పుడు మరి ఇప్పుడు అవునా కదా ఆలోచన చేయగలిగితే ఈ పాటలు పాడే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా అంత సేవకులు మరొకరు లేరు, యాజ్ స్పీకర్ ఏంది నథింగ్, మేము వెళ్తే కానీ అనే ఒక పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నిజంగా ఈనాడు ఈ సంగీత వాయిద్యకారులు కానీ పాటలు పాడేవారు కానీ నిజంగా దేవుని సేవ చేస్తున్నారా? నిజంగా వారి పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? నిజంగా వారి సేవకు సరి అయిన జీతం యేసుక్రీస్తు వచ్చిన రోజు పొందుకుంటారా అనే దాని మీద ఎవరు ఆలోచించడం లేదు. నాకు ఎవరి మీద కోపం లేదు, కానీ కొందరినైనా అగ్నిలో నుంచి లాగి రక్షించి అందరం కలిసి పరలోకం వెళ్ళాలనేదే నా ఆలోచన. కనుక పాటలు పాడేవారు ఎవరైనా చూసినప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నామా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి తప్ప దీన్ని విమర్శగా తీసుకోకూడదని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఏదైనా సేవ అనుకుంటే అవునా కదా, దేవుని సేవ అనుకుంటే పౌలు చెప్తాడు, నేను ఉచితముగా పొందితేనే ఉచితముగా. అంటే దేవుని సేవ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆయన మనకు మాదిరికరంగా ఉంచి ఎవరి వెండినైనను బంగారమైనను ఆశింపక నాతోనూ నాతో పాటు ఉన్నవారి కోసం చేతులు నా చేతులు కష్టపడ్డాయి, నేను సువార్త ఉచితంగా ప్రకటిస్తున్నాను. మరి ఈరోజు కొందరు సేవకులైనా కొందరు పాడేవారు అదొక డ్యూటీగా ఒక ఉద్యోగం లాగంటే డబ్బు సంపాదించే మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అని చెప్పక తప్పదు. పోనీ ఆ పాడే పాటలైనా నిజంగా మేమేం పాడుతున్నాం, ఈ పాట దేవుని వాక్యానికి ఏమన్నా ఆధారం చేసుకొని ఉందా, దేవుని వాక్యాన్ని బలపరిచేదిగా ఉందా, నిజంగా ఒక పాట ద్వారా ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నామని ఆలోచించే వాళ్ళు తెరవైపోయారు. అన్ని వాక్యానికి విరుద్ధమైన పాటలనే ఈరోజు దాదాపు 80% పాటలు చూశారు. అపోస్తలుడైన పౌలు వీళ్ళని గురించి మాట్లాడుతూ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలను మనం చదివితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు
మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట అంటే యేసు ప్రభు పేరట మనం చేయాలి. ఇది అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘానికి అన్యజనులలో నుండి క్రైస్తవులైన వారికంటే మొత్తం అన్యజనులకు అపోస్తలుడు ఈయనే. ఇశ్రాయేలుకు 12 గోత్రాలకు 12 మంది అపోస్తలులు ఉన్నారు. వాళ్ళకు బోధ చేశారు. అపోస్తలుడైన పౌలు మొత్తానికి దేవుని చేత పట్టబడి ఎవరి దగ్గర నేర్చుకోకుండా ధర్మశాస్త్రములో ప్రవీణుడై ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు చెప్పిన దాన్ని ఆధారము చేసుకునే బోధ చేశారు. అందుకే ఆయన ఎప్పుడు మాట్లాడినా నా సువార్త వలననే మీకు రక్షణ దొరుకుతుంది, నా సువార్త వలనే మీకు తీర్పు జరుగుతుంది, నా సువార్త వలననే మీరు పరలోకం చేరుతారు అనే ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఆయన బోధించడానికి కారణం ఒకటి చూపించి ఈ మాట రాయడానికి ఎక్కడి నుంచి తీసుకున్నాడో కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యంలో 26వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం ఇస్తూ నా బోధన ఇష్టానుసారమైనది కాదు, యేసు ప్రభు బోధించింది. మరి ఆయన చేత పట్టబడ్డ తర్వాత దేవుడు నాకు దర్శనంలో చూపించిందే తప్ప మరి నేనేం చెప్పలేదు అని చెప్తానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. 23వ వచనం అపోస్తలుల కార్యం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయో చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిరి. సాక్ష్యం ఇచ్చాడు అంటే మొత్తం తన జీవితంలో ఈయనేమో కొత్త బోధ తీసుకురాలేదు. చాలా మంది కొత్త బోధ అనుకున్నారు ఆ కాలంలో. నేనేం కొత్త తీసుకురాలేదు, ఏదైతే ప్రవక్తలు చెప్పారో, ఏదైతే మోషే ధర్మశాస్త్రంలో ఉందో దానిని అనుసరించి క్రీస్తు ఏదైతే మోడిఫై చేశాడో, అప్డేట్ చేశాడో దాని ప్రకారం నేను బోధిస్తున్నాను అన్నాడు. కాబట్టి కొరింథీలో ఏమంటాడంటే నేను సిలువ వేయబడిన క్రీస్తును ధర్మశాస్త్రాన్ని కాదు. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనకి ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడిన ఈ సంగతి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 68 కీర్తన 4వ వచనం. దేవునిని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. మొత్తం మీరు కీర్తనలో ఉన్నట్టయితే యెహోవాను స్తుతించుడి అంతేనా? మొత్తం నువ్వు ఏ కీర్తనలు చూసినా దేవుణ్ణి స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అనే మాట ఏమిటది తప్ప ఇంకెవరిది? ఆయన నామమే పూజింపదగినది, ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే స్తుతికి పాత్రుడు. ఇలాంటి విషయాలన్నీ దావీదు ప్రవక్త కనుక అలాగే ప్రవక్తలు రాసిన వాటి మీద ఆధారపడ్డాయి. మరి ఇప్పుడున్న పాటలు, ఇప్పుడు పాడుతున్న పాటలు, ఒకప్పుడు నా చిన్నప్పుడు ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలని మంచి మక్కువలేదు. ఇప్పటికీ సిఎస్ఐ కానీ, లూథరన్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, అవునా కదా, ఈ పాటల్లో కొన్నిటిని ఎక్కువ పాటలు ఇవే పాడతారు. కానీ లేటెస్ట్గా వచ్చిన ఏ ఉజ్జీవ చర్చలు అని చెప్పబడ్డాయో, ఉజ్జీవ ప్రసంగికులు, ఉజ్జీవ పాటగాళ్ళు, పాడువారు అంటే ఉంటున్నారో, అన్నీ కొత్త కొత్త పాటలు వింటే తల నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే వాక్యాన్ని కలిపి చెరిపే పాటలే తప్ప వాక్య ప్రకారంగా ఏమన్నది వాక్యము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఇంకా ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
దేవుడు ఏమన్నాడంటే ఒకరినొకడు పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పొచ్చు. అంటే ప్రార్థన పాటలో ఏముండాలట? హెచ్చరిక ఉండాలి, బోధ ఉండాలి. అవునా? ఈరోజు మీరు పాటలు అబ్జర్వ్ చేయండి, ఎవడన్నా హెచ్చరిక చేసే పాటలు కానీ బోధ చేసే పాటలు ఉన్నాయా? ఆ సంగీతాన్ని చూస్తే ఈరోజు అప్పుడున్న సంగీతము మన పాటల బుక్ చూస్తే ఆది తాళము పలానా రాగము అని మంచిగా ఉండేది. ఇప్పుడు రాగం లేదు, తాళం లేదు, చుమ్ 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 అని. ఆ సౌండ్కి పాట కూడా వినబడదు తెలుసా? నేను చాలాసార్లు ఒక పాట పల్లెవి అయిపోయిన తర్వాత చరణం పాడిన మళ్ళీ వాటప్పుడు అందుకుంటాను నేను. ఎందుకంటే వాయిద్యాల హోరే ఎక్కువ అవుతుంది తప్ప పాట వినబడదు. ఇది చూసిన చర్చా ప్రేక్షకులు ఏం చేశారంటే అసలు వాయిద్యాలు వద్దని ఒక రూల్ పెట్టేశారు. సంగీతములతోనూ అంటే మనోళ్ళేమో సంగీతాలు ఎట్లా వస్తాయి వాయిద్యాలతో వస్తాయని, మనడైతే వద్దురా నాయన తలనొప్పొద్దు, మన జీవ ఫలాన్ని అనుభవిస్తామని చర్చా ప్రేక్షకులు వాయిద్యాలు పనిచేశారు. ఏదైతే పాటలో సంగీతములతోనే పాట కూడా లయబద్ధంగా పాడవచ్చు, సరిగమ పదాలతో వాయిద్యాలు లేకుండా కూడా పాడవచ్చు అని వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చారు. నేను వాళ్ళను సమర్థిస్తలేదు. ఇలా హోరెత్తే సంగీతాన్ని కూడా మనం సమర్థించాం. నీ సౌండ్ కంటే ఏదైతే ఉండాలంటే పాట వినబడాలి, అందులో బోధ వినబడాలి, అందులో ఒకరికొకరికి హెచ్చరిక ఉండాలి. ఇది లేని పాటలు ఈరోజు 80% అయింది. పోనీ ఆ పాటలు వాక్యానుసారంగా ఉన్నాయా అని అడిగితే నా జీవితంలో చాలా అనుభవంలో దెబ్బతిన్నాను. ఎందుకంటే ఈ పాటల మీద హైదరాబాద్లో ఐబీటీలో సెమినారే పెట్టాను, 3.5 గంటలు మాట్లాడాను. ఇది మామూలుగా అంటే మన భాషలో ఒడవని సబ్జెక్టు, ఎంత చెప్పినా తక్కువే. మీ అనుభవంలో మీకు ఉంది కదా. ఎప్పుడు ఇది సంగారెడ్డిలో క్రిస్మస్ అయినా ఏ ఇయర్లో పెట్టాను? కింగ్స్ ప్యాలెస్లో యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా, ప్రవక్త అని బోధ చేసినప్పుడు ఒక సిస్టర్ వచ్చి పాట పాడు. అవునా కదా? ఏం పాట? ఇప్పుడు అందరూ దాని మీద ఎగురుడు డ్యాన్స్ వేసే పాట. పరిశుద్ధుడు 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 అని గడప గుమ్మములు అదిరేంత వరకు పొగడబడుతున్న మా యేసయ్య నీకే స్తోత్రములు అని పాడి వెంటనే బంద్ చేసిన. ఆపమ్మ అన్నాను అంతే. ఆ సిస్టరు బహుశా ఆ రోజు ఎంత బాధపడ్డదో నాకు తర్వాత అర్థమై మళ్ళీ ఇప్పటి వరకు కనబడలేదు. ఎందుకంటే అవునా కదా, మళ్ళీ ఏ మీటింగ్ రాలే. ఎందుకు ఆపాను? ఆ పాటలో దేవుని గురించి పాడుతున్నావా? అవునా కదా? హెచ్చరిక ఉందా? ఏముంది అని ఆలోచిస్తే వాక్యానికి వ్యతిరేకత ఎక్కువ. అదే పాట ఇప్పుడు మొత్తం తెలుగు ప్రజల్లో హిట్స్ అంటారు. ఏమంటది? పరిశుద్ధుడు 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 అని దూతలతో నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్య ఉంది. కానీ పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్నది దేవుడైన యెహోవా. ఎక్కడ ఉంటుంది ఇది? మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఉంటుంది. అంటే పరలోకంలో నిత్యము స్తుతింపబడుతున్నది, కొనియాడబడుతున్నది తండ్రి అయిన దేవుడు. అక్కడే సింహాసనం మీద కూర్చున్నట్టు లేదు యేసుప్రభు. దేవుని యొద్ద ఉన్న వాక్కుగా ఆత్మరూపిగా ఉన్నాడు తప్ప సింహాసనాసీనుడు ఎవరంటే దేవుడే. మరి రచయిత ఏం చేశాడు? యెహోవానే తీసేసి ఏం పెట్టాడు? యేసే అని పెట్టాడు. ఇప్పుడు అక్కడ బైబిల్లో కలిపాడా తీసాడా లేదా? దీన్ని ఎవరు పట్టించుకోలేదు. మనం ఏదైనా వాక్యం చెప్తే కలుపుతున్నారు, మీరు తీసేస్తున్నారు, సరి చేస్తుంటే అవునా కదా, తర్జుమాలు సరి చేస్తుంటే మీరు కలిపి చెరుపుతున్నారు, మీరే ఒక బైబిల్ రాసుకోండి అని ఒకడు వెటకారంగా మాట్లాడుతున్నారు. మరి ఈ పాఠం చూస్తే ఇప్పుడు బైబిల్లో ఉన్నదానికి కలిపాడా లేదా అనేది మీరు ఆలోచిస్తే యెహోవా అనే పదం తీసి
యేసుక్రీస్తు అని పెట్టాడు. ఇంతకీ యేసుక్రీస్తును స్తుతించమని, కీర్తించమని, ఆయన గురించి గానము చేయమని ఇక్కడ రెఫరెన్స్ ఉందా? పాపం తెలియక ఆమె, అందుకే నేను పాడే వాళ్ళకు అప్పుడే హెచ్చరిక చేశాను. తెలియక రాసింది అనుకో, ఎవరు రచయిత మోసం చేస్తున్నాడు. పాడే వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ పాట వాక్యానుసారంగా ఉందా లేదా అని సరి చూసుకోకపోతే పాడిన వాళ్ళకి శిక్ష. మరి విని సప్పట్లు కొట్టాలి. దానికి బ్రహ్మాండమైన వాయిద్యాలు వాయించిన వాడికి అందరికీ శిక్ష. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా తప్పే. మరొక చోట ప్రాక్టికల్గా చెప్తున్నాను. జనగాం దగ్గర చేరియాలనే ఊరుంది. అక్కడ ఒక సంఘం ఏది నిజమైన దైవారాధన అని మీటింగ్ పెట్టారు. ఆ దైవారాధన సబ్జెక్ట్ నేను చెప్పాలి. అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా స్తుతిస్తే అది దేవుని ఆరాధన అవుతుంది అని సబ్జెక్ట్. టైం అయిపోతుంది. అవును కదా, మనకు తెలుసు కదా, పాట కావాలంటే పాటోనికి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేదా పాట ఇవ్వలేదనుకో ఏం చేస్తాడు? అలిగి ఇంక మరో చర్చికి రాడు. పాట ఇవ్వకపోయినా రాడు, ప్రార్థన ఇవ్వకపోయినా రాడు. ఈరోజు పాట ఇస్తారనే చర్చికి వచ్చిన చాలా మంది ఉన్నారు, లేకపోతే మానేసుకోవాలి. ఏమన్నా కరెక్టా కాదు? అవునా కదా? ఏదో ఒక పాత్ర నువ్వు కాదులేనే ఆలోచన చేస్తున్నాను. నేను ఈరోజు పాట పాడే వాళ్ళందరూ నేను పాడితే నాకు పాట ఇస్తే నేను చర్చికి వస్తానని డిమాండ్ పెట్టిన వాళ్ళని చాలా మంది చూస్తున్నాను. సంగీతం వాయించే అవకాశం ఇస్తేనే మొత్తం వాయిద్యాలు తెచ్చి ఫ్రీగా అయినా వాదించాడు. వాయిస్తానని వాడు ఉన్నాడు. మాకు వద్దురా బాబు అన్నాం అనుకో, ఇక అడిగి మన చర్చి మొహం చూసేవాడు లేడు. ఇలాంటి పాటగాళ్ళు ఆ పాట జ్యోతిలో కొడతా ఉంటున్నాడు. కొడతా ఉంటే మీరు పాడుతూ ఉంటాడు. పాడిందే పాడుతుంది. ముగింపు కొన్నిసార్లు మీరు చూస్తే లాస్ట్ ముగింపు ఇవ్వాలి కదా, ఇమీడియట్ కట్ చేయండి. పాడి 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 కొట్టి 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 ఒక 10 నిమిషాలు చేసిందండి. ఆ రోజు నేను ఎక్కాను, స్టేజ్ ఎక్కాను. మరి ఎక్కగానే ఇంతకీ పాట ఏముంది? యేసయ్యా నిన్నే నిన్నే ఆరాధింతునయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. ఇది పాట. సబ్జెక్ట్ ఏంటిది? ఎవరిని ఆరాధించాలనే సబ్జెక్ట్. నేను తీసాను. నేను మామూలుగా ఊరుకున్నాను. ఆ రోజు పాప మా సిస్టర్ను అలా స్టేజీ మీద కొంచెం ఇబ్బంది పెట్టినందుకు నువ్వు బాధపడ్డా, కానీ నేను రైట్ చేశాననే ఊరుకున్నాను. ఇప్పటికి కూడా నేను మొహమాటం ఎవరినైనా ఖండిస్తాను. మనకు చర్చిలోకి వెళ్తే ఆయన ఒక యేసుప్రభు బొమ్మను అన్వీల్ చేశాడు. అంటే చర్చిలో స్థాపించుకున్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి? నేను ఓపెన్ నేనే, ప్రసంగికుడు నేనే, కానీ వెనకాల ముందు 30 మంది పాస్టర్లు ఉన్నాడు. అసలు యేసుప్రభు అంటే బొమ్మ కాదు. యేసుప్రభు అంటే క్యారెక్టర్, లక్షణం. ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి తప్ప ఈ చర్చిలో దేవుడు ఉండడు, బొమ్మలో దేవుడు ఉండడు. అవునా కదా? మసీదులో ఉండడు, గుళ్ళో ఉండడు అని నేను దొంగగా చెప్పాను. అయినా నన్ను ఆ రోజు మాస్టర్లు అందరూ నా మీద దుమ్ము దులిపాడు. నువ్వు ఎట్లా పోయినావు దీనికి? నువ్వు నొక్కాయని అడిగాడు. నీకు సరిగ్గా పడది కదంట అన్న. నేను పోయింది బిల్డింగ్ ఓపెనింగ్కు, ప్రసంగికు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటే అట్లెట్లయితుంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మేమందరం కలిసి ఒక చర్చిలో ఉన్నాం. ఒక్కసారి చర్చి వెనకం చూడాలి. ఏ చర్చిలో కూడా సిలువలు, యేసుప్రభు బొమ్మలు, పావుర బొమ్మలు. ఏమన్నా జనం అక్కడ పావుర బొమ్మలు ఏది, లేకపోతే ఏమంటుంది దేవదూతల బొమ్మలు అన్ని వెనకాల ఉంటుంది. విగ్రహారాధన కాదా? ప్రతి చర్చి మీద ఏముంటది? సిలువ. ప్రతి వాడి ఒంటి మీద సిలువ, మంగళసూత్రం మీద సిలువ. ఇది విగ్రహారాధన కాదా? ఇవి మనుషులు చేస్తారు, పండుగలు కాదా? అడిగిన గమ్మున ఉపయోగం ముఖం మీద డైరెక్ట్ గా కాకుండా ఒక
ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా నాకు నేర్పింది అదే, లౌక్యం నేర్చుకో, జర తెలివిగా మాట్లాడడం నేర్చుకోమని కొందరు సలహాల వల్ల కొంచెం తగ్గాను. లేకపోతే బుక్స్ వ్యాపారమే వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నేను కఠినంగా చెప్పకపోతే ఎప్పుడు మనం ఇంకా దూతుంటే వెళ్ళను, అవునా కదా? ఎంతకాలం దూద్దాం? ఈ లోపల ఏ స్ట్రోక్ వస్తే, లేకపోతే నువ్వు పోతే కాపాడబడదు. అందుకనే నేను అంత ధైర్యం చేశాను. ఇప్పుడు స్టేజ్ చెప్తున్నాను, ఎక్కగానే మన మెయిన్ వాక్యం ఏంటిది? యేసు ప్రభు వారు ఆయన బతుకున్నప్పుడు మొట్టమొదటగా బోధ ప్రారంభించినప్పుడు సమరయ స్త్రీతో ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ప్రతి చర్చిలో బోర్డుల మీద ఈ వాక్యం రాసుకుంటారండి, కానీ దాని అర్థం చేయకుండా ప్రవర్తిస్తున్నారు పాటగాళ్ళు. కానీ పాస్టర్లకే తెలియని మార్పు. పాట పాడంటే పాడంటే చప్పట్టుకుంటుడే తప్ప, నువ్వు పాట పాడింది వాక్యానుసారంగా లేదు నాయన, ఈ పాట కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకొని పాడు. దాని మీద 10 నిమిషాలు ఇచ్చి చెప్పారు డైరెక్ట్గా. పాడినోళ్ళు పోతారు, ఇంతసేపు దేవుని వాక్యం చెప్పకుండా అడుగుతున్నారు కనుక రాసినోడు పోతాడు, పాడినోడు పోతాడు, వాయిద్యాలు వాయించినోడు కూడా పోతాడని చెప్పా. అందులో వాయిద్యకారుడు నాకు చాలా దగ్గర చుట్టాడు. ఆలోచిస్తే ఆయన 6 నెలలు నాతో మాట్లాడలేదు. పిలిచిన పాస్టర్లు 1 year దాకా మాట్లాడాడు మీటింగ్స్కి. నువ్వు ఏం చేస్తే నాకే, అవునా కదా? నేను దేవుని చేత మెప్పు పొందాలని పౌలు చెప్తున్నాడు, అంతే కదా? మనుషుల చేత పొగడబడితే నాకు శ్రమ. ఈరోజు పాటగాళ్ళు మనుషుల చేత పొగడబడడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప దేవుని చేత పొగడబడడానికి ప్రయత్నం చేయడం. అది నా బాధ. ఒక ఆయన కలిపి చెబుతాడు, వాళ్ళు సగం ఇటు సగం మాట్లాడతాడు. ఒక పాట ఉంటాడు చూడు, ఏంటది? మంచి ఫేమస్ సాంగ్ చెప్తాను. ఆయన కూడా నాకు మంచి మిత్రుడే రాస్తాను. అంటే పాట పాడినైనా బాగుంటుంది. శరణు శరణు మా దేవ యెహోవా, అవునా? భజయింతుము నిన్ను జగదీశ, ఏమన్నాడు? యేసయ్య, శ్రీ యేస మా రక్షణకర్త. అంటే స్టార్టింగ్ బాగానే ఉన్నది, దేవుణ్ణి పొగిడినట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యేసుక్రీస్తుని కల్పించాడు. ఇలాంటి సగం సగం పాటలు కూడా బోల్డ్ మంది ఉన్నాయి, బాగా హిట్ అయినాయి. నువ్వు దేవుని గురించి గానం చేయాలంటే దేవుని గురించే గానం చేయాలి. అసలు దేవుని దగ్గరికి మళ్ళీ ఎవరిని తీసుకురాకూడదు, దేవుని తప్ప ఎవరిని స్తుతించకూడదు. కానీ 80% పాట స్తుతించేది ఎవరినో తెలియకుండా స్తుతించదు, పాడేది ఎవరి గురించో తెలియకుండా పాడదు. అసలు నీ పాటలో బోధ ఉందా? నీ పాటలో హెచ్చరిక ఉందా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే అవుట్డేటెడ్, వాళ్ళని ఎవరు పాడుకోవాలో వాళ్ళు పాడకుండా మన కాలంలో పాడే పాటలు కొన్ని ఉంటాయి. అది కూడా ఈ మధ్య హిట్ అయింది, తెలుసా మీకు? ఆ పాట తెలుసా మీకు? ఏంటా పాట? విస్తార నదులంతా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది గుడలనా వేడాది. అబ్బా, ఇది ఎవరు రాసిండ్రు? ఎక్కడుంది ఇది? అవునా కదా? పాత నిబంధనలో జకర్యాలని అక్కడ ఉంటుంది కదా, మలాకి. ఓకే, వాక్యం అక్కడ ఉంటుంది, చూపిద్దాం. ఇప్పుడు ఈ పాట ఎవరు పాడుకోవాలి చూద్దామా? మీకా అనుకుంటాను. రైట్, ఓకే, గుడ్. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి ఉంటుంది. ఏమి తీసుకుని వచ్చి నన్ను, అవునా కదా, నీకు సన్నిధిని దర్శించున్నా, దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును,
దహన బలులను ఉమ్, ఏడాది దూడలను ఉమ్, అర్పించి దర్శించున ఉమ్, వేల కొలది పొట్టేళ్లను ఉమ్, వేల కొలది విస్తారమైన తైలమును ఆయనకు ఉమ్. సంతోషము కలుగజేయున నా నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుడిని నేను ఇస్తున్నా. అవునా కదా? ఇది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? ఇశ్రాయేలీయులు తమ జ్యేష్ఠ పుత్రుడిని దేవుని సేవకు సమర్పించాలి. అలాగే దేవాలయంలోకి వెళ్తే, అవునా కదా, తైలంతో అభిషేకం ఉంటుంది. తైలంతో ఏమంటారు, ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ఆ తర్వాత వేల కొలది దూడలను కానీ పొట్టేలను కానీ బలి అర్పించే ఆచారం అప్పటిది. ఏమన్నా ఆలోచించారా? ఇప్పుడు ఇది నువ్వు పాడుకుంటే ఇది నువ్వు ఇస్తానంటే నేను ఎవరన్నా అడిగాడా? అవునా కదా? నువ్వు కొడుకు పుట్టక ముందే ఏం చేస్తావు అంటే, వాడు కడుపులో ఉన్నప్పుడే నేను లాయర్ చేస్తా, ఇంజనీర్ చేస్తా అంటావు తప్ప, డాక్టర్ చేస్తా అంటావు తప్ప, దేవునికి సమర్పించే అని ఒప్పుకునే క్రైస్తవుడు ఎంతమంది ఉన్నారు? అవునా కదా? ఒక దైవజన్యం చేస్తానంటే ఎవడు కనపడట్లేదు. పోనీ విస్తారులంత తైలం, ఏమండి, ఒలివ్ ఆయిల్ కదా, ఆ రోజు ఆలివ్ ఆయిల్ కదా. నువ్వు ఈరోజు పావు కిలో సీస కొనాలంటే ప్రాణం మీకు వస్తుంది. అవునా కదా? ఈ విస్తారమైన అడిగి తెచ్చిస్తావు. అలాగే ఏడాది దూడలన్నా వేలాది. ఈ మాట నువ్వు ఈరోజు బయటికి పలికామనుకో, అమ్మో వీడు దూడలను బలిస్తున్నాడు, వీడిని బలిద్దాం రమ్మని వచ్చే జ్ఞానం బయలుదేరు. అందుకని ఈ కాలంలో వాడుకునే పాట కాదు. అయినా స్టేజ్ల మీద పాడుతుంది. మనం ఏం చేస్తాం? అలా కాలానుగుణంగా ఏది ఎప్పుడు పాడాలి, ఎలా దేవుణ్ణి స్తుతించాలనేది తెలియని వాళ్ళు గొప్ప రచయితలు అయ్యారు. వాళ్ళు ఏదో రాశారు, రాగం బాగుంది కదా అని పాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ పాటకు అనుగుణంగా సంగీతం కూర్చి మా అంత సేవకులు లేరు అని దైవ జనులను మించిపోయి ఈరోజు డబ్బులు వస్తుంది. నాతోటి వచ్చిన సింగర్ టీంకి సుమారు 10,000 ఇస్తే నాకు 2,000 రూపాయలు ఇచ్చి, అన్నా మా దగ్గర ఇయ్యకపోయినా పర్లేదు అంటున్నాను. కానీ సింగింగ్ టీంకు హోటల్ బుక్ చేయాలి, అవునా కదా, వెహికల్ బుక్ చేయాలి, మనల్ని పట్టించుకున్నాం. పెళ్లిలో పోయినామనుకో 20,000 పెట్టి సింగర్స్ను వాళ్ళని తెచ్చుకుంటారు. పెళ్లి చేసిన తర్వాత మన తెలంగాణలో అయితే ఒకడు అటు పోతాడు, ఒకడు ఇటు పోతాడు, గుజరాత్ కట్నం మీద. అవునా కదా? వెళ్ళి ఫీజు ఇవ్వమంటే కూడా దిక్కులేదు పరిస్థితి. అందుకే ఏ విధంగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఏ విధంగా మనం దేవుని గురించి పాడుతున్నాం, ఏ విధంగా దేవుని గురించిన హెచ్చరిక చేస్తున్నామో అందుకే చెప్తున్నాడు, దేవుని గురించి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము. ఎవరిదే? క్రీస్తు వాక్యం. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తల వాక్యం కాదు. క్రీస్తు ఏదైతే మనకు హెచ్చరించాడో, ఎందుకంటే క్రీస్తే మనల్ని రక్షించినోడు కనుక క్రీస్తు ఏ విధంగా మనల్ని బ్రతకమన్నాడో ఆ వాక్యము మనలో ఉండాలి. మనలో ఎట్లుండాలి? సమృద్ధిగా ఉండాలంటున్నాడు. ఏదో కొంచెం కొంచెం తూతు మంత్రం కాదు, అది సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని, మరియు మాట చేత గాని, క్రియ చేత గాని, క్రియ పని చేసినా, మీరేమి చేసినను అంటే పాట పాడినా, ప్రార్థన చేసినా, నువ్వు ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరిట చేయాలి. కానీ ఈరోజు ప్రార్థన చేసేవాడు తండ్రి యేసయ్యా అని ప్రార్థన చేస్తాడు, ఆఖరికి వచ్చేసరికి యేసు నామంలో అడుగుతున్నాను. మధ్యలో తండ్రి ఎక్కడికి వచ్చిందో అర్థం కాదు. ప్రార్థన చేయడం రాదు, పాట పాడడం రాదు. ఎందుకంటే యేసయ్యా నిన్నే కొలుతున్నయ్యా. అర్థమైందా కదా? ఆలోచన చేయగలిగితే ఇలాంటి పాటలు పాడిన వాళ్ళకు పరలోకం ఉంటుందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను.
నువ్వెవడరా అంటే నేనేం చేయలేదు, నీ మేలు కోసం చెప్తున్నానే తప్ప మా ఇష్టం అని నువ్వు అనుకున్నావు అనుకో పాట వాళ్ళు, నేనేం చేయలేదు. ఎందుకంటే అంటోడు ఉంటాడు, ఇప్పుడు కింద కామెంట్ కూడా చేస్తాడు, నువ్వు జస్ట్ చూసుకోరా అంటాడు ఒకరు. అలాంటి దరిద్రులు కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు బైబిల్లో బేసిక్గా ఉన్నాం. ఈ జ్ఞానం అర్థం చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయరు, చూస్తారు, వదిలేస్తారు. అర్థమైందా? ఆలోచన చేయగలిగితే ఈ రోజున్న పాటలు, ఎందుకంటే పాట బయట ఉన్నప్పుడు ఎక్కడంటే మేము మరి అప్పుడు హేతువాదులుగా రాడికల్గా ఉన్నాడు, పాటకున్న పవర్ ఎంతో. ఒక గద్దర్ను చూసి అప్పట్లో మేము నేర్చుకున్నాం. అవునంటే పాటకున్న పవర్ అది. తెలంగాణ పోరాటంలో కూడా పాటకున్న పవర్ ఏంటిదో చూశారు మీరు. అలాగే ఇక్కడ కూడా పాటకున్న పవర్ చాలా గొప్పది. ఒక గంట ప్రసంగాన్ని ఒక రచయిత 5 నిమిషాల పాటలో రాయగలడు, ఇతడు పాడగలడు, హృదయాన్ని కదిలించగలడు. ఇలాంటి అతి ప్రాముఖ్యమైన పాట మీద ఎవరు దృష్టి ఉంచక కేవలం ఎగురుడు దుంకుడు, అవునా కదా. స్కిట్లు పాపం చిన్న చిన్న పిల్లలతోటి, అవునా ఆడపిల్లలతోటి డ్యాన్స్ వేపిస్తున్నారు కొన్ని చోట్ల. అది ఎందుకు రాస్తున్నారో తెలియదు. క్రిస్మస్లో మీకు చెప్పాను, క్రిస్మస్ నాడు మీకు చెప్పాను, యెరూషలేములో సందడి, అవునా కదా. ఆ పాట ఎంత హిట్ అయింది, ఆలోచన చేయాల. కానీ ఆ పాట వాక్యానికి 100% ఎగరిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, అంటే పుట్టినప్పుడు అసలు సత్రంలో ఏమాత్రం సందడి లేదు, ఎవరికి తెలియదు, చుట్టాపు వచ్చేసాడు. దేవదూతలు కూడా ఎవరికి చెప్పారు, సత్రంలో ఉన్నోడికి ఎవరికి చెప్పలేదు, అసలు యెరూషలేములో ఉన్నోడికి ఎవరికి చెప్పకుండా ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకున్న వాళ్ళ దగ్గరికి చెప్పొచ్చారు వాళ్ళు. తర్వాత యెరూషలేములో సందడి జరిగిందా, జ్ఞానం రాగానే హేరోదు రాజు సంబడి చేసుకున్నారు. యెరూషలేములో పండుగ జరిగిందా, అలజడి రక్తపాతం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ వాడు చంపేశాడు. యేసుక్రీస్తు పుట్టాడని తెలియగానే యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడని ఈ జ్ఞానులు అడిగితే ఆ రోజు నుంచి యూదయ ప్రాంతంలో, యెరూషలేము బెత్లెహేము ప్రాంతంలో 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ నరికేశాడు. ఇది నువ్వు పాటలో ఏం చెప్పావు? ఎందుకంటే నీకు పండగ చేసుకోవాలని ఉన్నది కాబట్టి పండగ పాట రాసేవే తప్ప ఒరిజినల్ పాట ఏంటి? బైబిల్కి వ్యతిరేకం. ఓకే, క్రీస్తు వాక్యము నీకు తెలిసి ఉండాలి. కంప్లీట్గా ఒక పాట రాస్తున్నావు అంటే సమృద్ధిగా వాక్యం చదవాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది వాక్యానికి సపోర్ట్ చేస్తుంది, ఏది వాక్యానికి. ఒక ఆయన అంటాడు, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిశాడు అంటాడు. యేసు జ్ఞానతో కొలిశాడు. అలా కొలిసినోడు యెహోవా తండ్రి. అదే సమస్తాన్ని సృష్టించి దాన్ని కొలత వేసిన వాడు తండ్రి. యేసు ప్రభు మన రక్షణ కోసం పుట్టినోడగా దాన్ని కొలవడానికి కానీ దాన్ని కాపాడడానికి కానీ లేడని. ఇది క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధలో ఎంతమంది ఉన్నాం? ఈ బోధను ఎంతమంది ఈరోజు ప్రకటిస్తున్నాం? ఒక పాట పాడితే ఎలా ఒక మనిషి యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే మన పాటలో ఏముండాలంటే దేవుణ్ణి గురించి గానం చేయాలి, క్రీస్తుని గురించిన వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. మనం మాట్లాడినా, పాట పాడినా, క్రియ ప్రార్థన చేసినా, నువ్వేం చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, నా ద్వారానే తప్ప. కాబట్టి దేవుని నామము పూజింపదగినది, దేవుని నామము ఆరాధింపదగినది. నా తండ్రి అట్టివారే కావాలే తప్ప నన్ను ఆరాధించమని యేసుప్రభు అక్కడ చెప్పాలి. కానీ మాయా బోధకులు ఏం చేశారంటే కొన్నిటిని కంపేర్ చేసుకొని అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఆయనే ఈయన అంటాడు. కాబట్టి ఈ మాయ బోధలోంచి బయటకు వస్తే ఏ పాట వాక్యానుసారంగా ఉంది, ఏ పాట దేవుని గురించిన బోధ చేస్తుంది, క్రీస్తుని గురించిన బోధ చేస్తుంది, హెచ్చరిక ఎలా జరుగుతుంది అనేది పాడేవారికి, రచయితలకు, వాయిద్యకారులు, ఆ తర్వాత
అల్టిమేట్ మనం కూడా నా విన్నోడు చప్పట్లు కొట్టేస్తాడు తప్ప అది నిజంగా వాక్యానుసారంగా ఉందా? చప్పట్లు కొట్టావంటే అయిపోయినట్టే నువ్వు. వాక్యానుసారంగా లేని పాటకు చప్పట్లు కొట్టినా కష్టం. అలాగే కొందరిని చూశాను నేను, కీబోర్డ్ వాయించేవాడు. ప్రార్థన చేస్తుంటే కీబోర్డ్ వాయిస్తుంటాడు. మరి ఎవడు చెప్పాడో ఆయన వాళ్ళకి నాకు తెలియదు, కానీ అస్సలు కీబోర్డ్ వాయించకూడదు. నేను మీటింగ్ పెట్టినప్పుడు నేను పెళ్ళికి వెళ్ళినా చెప్తుంటాను కీబోర్డ్ క్లోజ్. ఎందుకంటే మనం చేసే ప్రార్థన అవతలోడికి వినబడాలి. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నిజంగా నీ మొర దేవునికి యేసుప్రభు చెల్లిస్తున్నావా లేదా అనే ప్రార్థన అవతలోడికి వినబడాలి. వినబడ్డోడు ఏం చేయాలా, ఇది సరి అయిన ప్రార్థన కాదని తెలుసుకొని ఆమె అనాలి. అంటే నా ప్రార్థన అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వినగలిగారు. నువ్వు కీబోర్డ్ వాయిస్తే సగం చెవులు ఎక్కడికి వెళ్తాయి? వీళ్ళకు కీబోర్డ్ వైపు వెళ్తున్నాయి, వాయిద్యం వైపు వెళ్తున్నాయి తప్ప ప్రార్థన వైపు వెళ్ళట్లేదు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సరి అయిందా కాదా అని నువ్వు చూసుకొని అప్పుడు ఆమెను అనాలి. ఒకవేళ వాడు తప్పు ప్రార్థన చేస్తే నువ్వు ఆమెను అనుకో, నీకు కూడా శిక్ష. ఇది వాక్యం చెబుతుంది. కాబట్టి జాగ్రత్త. ప్రార్థన చేసే వాళ్ళైనా, పాట పాడే వాళ్ళైనా, పాటలు రాసే వాళ్ళైనా, వాయిద్యాలు వాయించే వాళ్ళైనా, ఎవరైనా ఆఖరికి వినే నువ్వైనా జాగ్రత్త పడి నీ పాటలో హెచ్చరిక ఉండాలి, నీ పాటలో బోధ ఉండాలి, నీ పాటలో దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. యేసు ప్రభు ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. యేసు ప్రభునే కాదు, యేసు ప్రభు ద్వారా దేవుని స్తుతించాలి. కనీసం కొన్ని పాటలలో ఏముంటుందంటే యేసు ప్రభు చేసిన త్యాగాన్ని పొగిడినట్టు ఉంటుంది. కొంతవరకు రేటు ఏముంటుంది, బలలో పాడుకుంటారు చూడు, ఏ పాపం మెరుగని అనే పాట కొంతవరకు వాక్యానుసారంగా మనం పాడుకోవచ్చు. అందులో ఆయన స్తుతించినట్లేదు, ఆయన చేసిన త్యాగాన్ని ఇతరులకు ప్రకటించడం, అంటే బోధ చేయడం. అలా బోధ చేయగలిగిన పాటలు చాలా ఉన్నాయి, హెచ్చరిక చేసిన పాటలు చాలా ఉన్నాయి. ఒక పాట ఉంటుంది, దేవుని కవిలలో నీ పేరు ఉన్నదా చెక్ చేసుకోమన్నాడు. మంచిదే అది, కానీ పల్లవి బాగుంటుంది. మనకి ఇది చరణాలకు వస్తే మనకి అయిపోయింది అనుకో, అది పాడకూడదు. సో మనం చాలా వరకు మన పాటలు, ఆ పాటలు కొన్ని రైట్ చేసి పాడుకుంటున్నాం కనుక ఏ పాట పాడినా ఈ యొక్క జాగ్రత్త మనలో ఉండాలని, పాట పాడినంత మాత్రాన్నే ఇక నా అంత హీరో లేడనుకొని ఆ మ్యూజిక్ టైం అయిపోగానే వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఆ రోజు ఏం ప్రసంగిస్తున్నాడు ప్రసంగికుడు, అది నా ఆత్మలకు ఉపయోగపడుతుందా లేదా, రేపు నేను ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఆ ప్రసంగానుసారంగా నేను పాట ఉందా లేదా చెక్ చేసుకునే అవకాశం కూడా మీరు గుర్తుంచుకొని మీ పని మీరు చేయాలని, అలా చేసి యేసు ప్రభు వచ్చినప్పుడు మీ జీతాన్ని మీరు పొందుకోవాలని, ఇది విమర్శగా కాకుండా హెచ్చరికగా, క్రీస్తు బోధగా, చివరి బూర అంటే కడ బూరగానైనా ఆలోచించిన వారు ధన్యులని. ఇక నుంచి క్రైస్తవ ప్రపంచం ఈ విధంగా ఆలోచించి మన స్తుతులు, మన అన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఎదురుకు చేరాలని. ఇదే విషయం ఇప్పుడు మనం కొలసీలో చదివాం, ఎఫ్ఎస్సిలో కూడా ఉంటుంది. అలా 2 సాక్ష్యాధారాలు చూపించాము, కీర్తనలో చూపించాము, మన ఎఫ్ఎస్సిలో ఉంది, ఇప్పుడు కొలసీ. ఈ విధంగా పాడేవారు జాగ్రత్త పడాలని. పాట పాడితేనే నేను సంఘానికి వస్తాననే దురలవాటు మానుకోవాలని, ప్రార్థనిస్తేనే నేను వస్తాను, లేదా నేను ఏదో రకంగా స్టేజ్ మీద యాక్ట్ చేయాలి, నేను కనబడాలి అనే భావం మీరు వదిలేసుకొని ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, అవునా కదా. కొందరు సేవకులు కూడా ఈరోజు ఏమైపోయారంటే నేను స్టేజ్ మీద కనబడాలి, అవునా. నిజంగా భక్తుడు కిందనే కూర్చుంటాడు, కానీ నటించే వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా పదవులు కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు కూడా జాగ్రత్త పడాలని ప్రభు పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.